నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ లో మొదలైన దీపావళి సందడి గుడి మల్కాపూర్ ఫ్లైఓవర్ మార్కెట్ వద్ద ఆకట్టుకుంటున్న ప్రత్యేక దీపావళి షాపింగ్ మెదక్ జిల్లా బోర్మట్పల్లిలో పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ద్వారా విచారణ చేపట్టిన పోలీసులు పరకాలలో ఆర్టీసీ కార్మికుల పిల్లలతో బస్ డిపో ముందు గేటు తన్నా ప్రభుత్వం చర్చల ద్వారా సానుకూలంగా స్పందించి పరిష్కారం చేయాలని డిమాండ్ హైదరాబాద్ మేదీపట్నంలో దారుణం యజమాని నిర్లక్ష్యం వలన మహమ్మద్ సయ్యద్ అనే వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి ఇక వివరాల్లోకి వెళితే దీపావళి పండుగ అంటేనే టక్కున గుర్తొచ్చేది పటాకులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇప్పటికే హైదరాబాద్ లో పటాకుల దుకాణాలు భారీగా వెలిశాయి కొనుగోలుదారులను ఆకర్షించేలా అనేక రకాల వెరైటీలు మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ అందరినీ ఆకట్టుకునే పటాకులు లేకుండా పండుగ పూర్తి కాదనుకుంటారు చాలా మంది దీపావళి పండుగ సందర్భంగా గుడి మల్కాపూర్ ఫ్లైఓవర్ మార్కెట్ వద్ద ప్రత్యేక షాపింగ్ ప్రజలు పూజా సామాగ్రి కొనుగోలు ఊపందుకున్నాయి ये बहुत बड़ा अच्छा त्योहार है, सबसे अच्छा है, लोगों के लिए अच्छा रहता है। न्यूज़ के वास्ते अच्छा है, देखिए చాలా బాగుంది చక్కగా అందరూ కూడా పర్వదినం బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఎవరికాళ్ళు వచ్చి అసలు తప్పుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా ఎక్కడ చూసినా పువ్వులు ఇవేంటది గుమ్మడికాయలు బూడిద గుమ్మడికాయలు ఇంటికి కట్టుకోవడానికి అన్ని రకాలు కూడా దీపావళి సందడి అంతా కూడా ఈ పూల మార్కెట్లోనే కనిపిస్తుంది మాకు తప్పుకోవడానికి కూడా భయపడి దూరంగా నుంచున్నాం ఇంకంతే మేము అత్తాపూర్ నుంచి గుమ్మడికాయలు తీసుకున్నాం అదేంటంటే మార్నింగ్ దిష్టి తీసి కట్టడానికి గుమ్మడికాయ తర్వాత ఇంటికి కట్టడానికి బూడిద గుమ్మడికాయ ఆ రెండు కడితే చాలా మంచిది. మెదక్ జిల్లా టేక్మల్ మండలంలోని బొడ్మట్పల్లిలో ఒకేసారి 2 చోట్ల చోరీ చేసి పోలీసులకు సవాల్ విసిరారు దుండగులు వీరభద్రస్వామి ఆలయంలో మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోరీ జరగడంతో సంఘటనా స్థలానికి టేక్మల్ ఎస్ఐ వేణుమాధవ్ చేరుకొని క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ను రప్పించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా టేక్మల్ ఎస్ఐ వేణుమాధవ్ మాట్లాడుతూ వీరభద్రస్వామి ఆలయంలో మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్లో దొంగతనానికి పాల్పడ్డ వారిని పూర్తి విచారణ చేపట్టి వెంటనే పట్టుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పు బస్వరాజ్, పాఠశాల హెడ్ మాస్టర్ పిచ్చయ్య, స్కూల్ చైర్మన్ పాల్గొన్నారు. రాత్రి మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గొడవపల్లిలో మరి దొంగల పూర్వచన చేశారు. మరియు ఒక యాంప్లిఫైరు మరియు ఒక సౌండ్ సిస్టమ్ ఈ విధంగా 3 రకాల వస్తువులు దొంగిలించడం జరిగింది. వాటి కాస్ట్ మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగలు మరి వెనక భాగం నుంచి వచ్చి మరి గుళ్ళో వీరభద్రం గుడిలో ఉన్నటువంటి 2 గల్లలు వలగొట్టి అందులో ఉన్నటువంటి మరి నగదును మరియు ఒక యాంప్లిఫైర్ను కూడా యాంప్లిఫైర్ను కూడా దొంగతనం చేయడం జరిగింది. మరి అటు నుంచి వచ్చేసి స్కూళ్ళకు వచ్చారు. మరి ఎందుకంటే ఆ గుళ్ళో ఎవరు కూడా ఇప్పటికి 3 దొంగతనాలు అయినాయి. గోడపల్లి గ్రామం, టేక్మాల్ మండలం, జిల్లా మెదక్. ఆ గ్రామంలో వీరభద్ర ఆలయంలో మళ్ళా జిల్లా పరిషత్ పాఠశాలలో చోరీ చేయడం జరిగింది. ఆ చోరీకి ఫోన్ రాగానే మేము ఉదయం వచ్చి ఇక్కడ మా క్లూస్ టీమ్ని డాగ్స్ పంపించడం జరిగింది. వాళ్ళు వచ్చి డాగ్స్ పంపించగానే
వాళ్ళు వెహికల్ వెళ్ళిందని తెలిసింది. వెహికల్ వెళ్ళడం వల్ల మనకు హాస్పిటల్ తీసుకురాలి ముస్లిం వాళ్ళు చేస్తున్నారు. ఏందనేది తర్వాత తెలుస్తుంది. వరంగల్ రూరల్ జిల్లా ఆర్టీసీ జేఏసీ పరకాల ఆధ్వర్యంలో కార్మికుల పిల్లలతో బస్ డిపో ముందు గేటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ అధ్యక్షులు మాట్లాడుతూ 22 రోజులుగా ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం చర్చల ద్వారా సానుకూలంగా స్పందించి పరిష్కారం చేయాలని కోరారు. దసరా అని చెప్పేసి మనకు సెలవులు ఎక్కున్నా కూడా సెలవులను రద్దు చేసుకొని కూడా మనం ఇవన్నీ పక్కన పెట్టుకొని మనం డ్యూటీలకు వచ్చేసి డిపోలో డ్యూటీలు ఆగకుండా మనం నిరంతరంగా పనిచేసినట్టు మనం అన్యోన్యంగా ఉన్నట్టు మనం మరి మేము ఇస్తూ ఉంటే మేము కష్టపడతా ఉంటే హైదరాబాద్ మెహదీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. మిలాన్ జ్యూస్ సెంటర్ యజమాని నిర్లక్ష్యం వలన మహమ్మద్ సయ్యద్ అనే వ్యక్తి మృతి చెందాడు. మిలాన్ జ్యూస్ సెంటర్ లో పనిచేస్తున్న మహమ్మద్ కు యజమాని ఎలక్ట్రికల్ పోల్ పై బోర్డు ఫిట్ చేయడానికి ఎక్కించాడు. బోర్డు ఫిట్ చేసే సమయంలో మహమ్మద్ కు షాక్ తగలడంతో కింద పడ్డాడు. దీంతో హుటాహుటిన ఆ యువకుని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్న సమయంలో మహమ్మద్ మృతి చెందాడు. దీంతో మహమ్మద్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హుమాయూన్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దిల్సుఖ్ నగర్ లో డిజిటల్ రెడీ శిక్షణ సంస్థను తెలంగాణ ప్రభుత్వ ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే హైదరాబాద్ ఐటీ హబ్ గా మారిందని ఆయన తెలిపారు. తెలంగాణలోని నైపుణ్యం కలిగిన ఐటీ నిపుణులు ఉండడం వల్లే హైదరాబాద్ లో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేయడానికి పోటీ పడుతున్నారని అన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు మారుతున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా స్కిల్స్ నేర్చుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ రెడీ సంస్థ డైరెక్టర్ మదన్ కుమార్, చైర్మన్ అంజనీ కుమార్ పాల్గొన్నారు. సంస్థ వారిది మన నగరంలో రెండవ శిక్షణ కేంద్రం ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం మన రాష్ట్రం నుంచి సుమారు ఒక 70,000 వరకు విద్యార్థులు ఇంజనీరింగ్ పరీక్ష పూర్తి చేసి జాబ్ మార్కెట్లో ప్రవేశం చేయడానికి వాళ్ళు సిద్ధం అవుతూ ఉంటారు. ఈరోజు మన రాష్ట్రము చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల పరిస్థితి చూస్తే ఎక్కువగా మనకు ఐటీ జాబ్స్ వస్తున్నాయి. అంటే ఐటీ కంపెనీస్ గురించి మన అందరికీ తెలుసు. ఈరోజు హైదరాబాద్ ఒక చాలా ప్రధానమైన ఐటీ కేంద్రంగా తయారైపోయింది. ప్రపంచంలోనే అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఈరోజు UI UX, cloud big data, as well as artificial intelligence. So mana specialty ఏంటంటే we also give 100% placement assurance to the candidates who are coming here, because we saw that there is a huge gap between the college education and what the industry needs. So we found that gap 5 years ago, and we have been doing training courses which can really improve the skills of the person. So that's why our tagline, skill is everything. Thank you. So any college or schools or any companies can approach you regarding that skill development to the business? Yes, of course. Yes. We can also set up centers in the colleges if they are willing to give up that space. And
if corporates, they are looking for training. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం రేవోజీపేట్ వద్ద అతివేగంతో వచ్చిన కారు ప్రమాదానికి గురైంది. కడం ప్రధాన కాలువలోకి కారు దూసుకెళ్లడంతో గుర్తించిన గ్రామస్తులు కారును వెలికి తీశారు. కారులో ఉన్న ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన యువకులు జన్నారం మండలానికి చెందిన శశాంక్, సాయి సంగీత్ గా గుర్తించారు పోలీసులు. వీరు జన్నారం నుండి నిర్మల్ కు అధిక వేగంతో వస్తుండగా కారు అదుపు తప్పి కాలువలోకి తీసుకువెళ్లింది. కారులోని ఇద్దరు యువకులు గల్లంతైనట్లు గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వస్తుంది, ఎందుకు రాదు? వస్తుంది, రాదు 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 రాదు. అంత లేదు. भैया तार में कहाँ से जेबे में? हाँ हाँ आओ, ए पलटी मारा है सारू, मारा अवसर है. लेर गया है हाँ लेर माहिती घालांचा हाथ भांजा 6 लाख ये सुन नहीं हाँ ये पिन्नु खींच पिन्नु खींच हाँ हाँ జారుతుంది అది మావాడు వచ్చిండు పో. అది జారుతుంది అది. రైట్ రంధ్రు ఖేచు ఖేచ్ లేకపోతే వాళ్ళు లోపల ఉంటే వీళ్ళు వెళ్ళరు అది లాక్కుంది ఇది లాక్కుంది అని వాళ్ళు బయట పోయిర్రా మరి అందరూ కొట్టుకుపోయారు అనేది లేడు చెప్పులు ఇప్పుడు మా వీళ్ళు దిగితే తాగర గంత పెద్దోళ్ళు रमेश डोर मार
ఇంకా గరం ముందే గరం అంటే తాగి అట్లా కానీ వాళ్ళు బయటకు వెళ్ళి రాలేకపోతే అంటే ఉండడు కొడుతుంది భయం. హుస్నాబాద్ ఆర్టీసీ కార్మికులకు ప్రజా సంఘాల నేతలు విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రజా సంఘాల నేతలు సీఎం కేసీఆర్ ను కోరారు. కార్మికుల హక్కులు సాధించే వరకు తమ మద్దతు ఉంటుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సూరపల్లి సుజాత, బూరం అభినవ్ పాల్గొన్నారు. ఒక్క నిమిషమైనా సరే అనుకోకుండా వచ్చిన అవకాశమైనా సరే ఉద్యమకారుల సమక్షంలో మధ్యలో నిలబడి మీకు దూరం చేయాలని చూసిన మీరు చేస్తున్న పోరాటాన్ని ప్రజలు దగ్గరగా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మకి పేరుందని చెప్పేసి బతుకమ్మ కవితమ్మని ప్రచారం చేసుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి చాలా గొప్ప పేరే వచ్చింది. రాష్ట్ర పండుగ రోజు 50,000 కుటుంబాల్ని పస్తులుంచినటువంటి ఘనత కూడా కేసీఆర్కి వచ్చింది. షేమ్ ఆన్ యూ కేసీఆర్, షేమ్ ఆన్ యువర్ టీఆర్ఎస్ గవర్నమెంట్. రాష్ట్ర 9 మంది అటెక్టులు చంపారు. ఇది మన సంఘం గురించి కాదు, తెలంగాణ ఆస్తిని కాపాడడానికి చంపారు కనుకనే ఇది రాజకీయ హత్యగా భావించాలని ప్రథమంగా తెలియజేస్తున్నాను. అతి ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో అకాల వర్షాలకు వరి పంట నేలమట్టమైంది. వివరాల్లోకి వెళితే గూడూరి శంకర్ అనే రైతుకి సంబంధించిన 3 ఎకరాల వ్యవసాయ భూమిలో వరి పంట వేయగా ఏకతాటిగా కురుస్తున్న వర్షాలకు పంట అంతా నేలకు ఒరగడంతో రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం వారిని గుర్తించి ఆదుకోవాలని, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తం అడిగికింది ఎంత పురం ఈయన కనవాడు మాది ఎల్లారెడ్డిపేట మండలము అక్కపల్లి గ్రామం. నా పేరు గూడూరు శంకరు. మేము 3 ఎకరాల నర వరి పంట వేసినాము. వరి పంటలో 1 ఎకరం మొత్తము కింద పడిపోయింది. ఆ ఒక్క ఇత్తు కూడా రాదు. ఇప్పుడు మొత్తం కోపియ రాదు. మళ్ళీ ఏ విధంగా కూడా పనికి రాకుండా పోయింది. ఈ తాలు పోయింది మొత్తము. దీన్ని వ్యవసాయ అధికారులు గుర్తించి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మరి రైతులకు బాగా ఇబ్బంది ఉంది. వర్షాలు చేయబట్టి బాగా నష్టం జరిగింది. దీన్ని తొందరగా విచారణ చేసి పొలం కాడికి వచ్చి ఈ రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ప్రభుత్వాలు రైతే రాదంటారు, ఆ దేశానికి రైతే వెనుముక అంటారు. ఈ పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది. ఈ నష్టాన్ని భరించాలంటే రైతులకు కష్టం ఉంది. హైదరాబాద్ టోలీ చౌకీలో బిఎన్జీ పిల్లలు స్టోర్ను ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫిల్మ్ యాక్టర్ గుల్లుదాదా హాజరయ్యారు. ఈ స్టోర్లో పిల్లలకు కావాల్సిన డ్రెస్లు, ఆట వస్తువులు, పిల్లలకు సంబంధించి ఎలాంటి వస్తువులైనా సరే ఇక్కడ దొరికే విధంగా వీరు షాపింగ్ మాల్ను ప్రారంభించారని గుల్లుదాదా తెలిపారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామంలో పర్యావరణ హిత దీపావళి జరుపుకోవాలని రామడుగు షానానగర్ స్వేరస్ యువజన సంఘాల ఆధ్వర్యంలో హరిత దీపావళి కరపత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువజన సంఘాల అధ్యక్షుడు గజ్జెల అశోక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ రహితంగా దీపావళి జరుపుకోవాలని, పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వేరస్ సభ్యులు పర్లపల్లి మనోజ్, వెంకటేష్, నవీన్, శ్రీను పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పేదల తిరుపతి శ్రీ 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 కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కోనేరును మరియు పారిశుద్ధ్యం పనులను దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పరిశీలించి ఆలయం దగ్గర నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ను ప్రారంభించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాలో 42వ వార్డు పరిధిలోని భూబకాసురులు కబ్జాలకు ఎగబట్టారు. ఈ విషయంపై ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు, వారి భార్య పిల్లలతో డ్రైవర్లు, కండక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలు మాట్లాడుతూ, మేము స్కూల్కి వెళ్లి చదువుకోవడానికి, స్కూల్ ఫీజు కూడా కట్టడానికి మా నాన్న వద్ద డబ్బులు లేక దసరా పండుగ కూడా సరిగా జరుపుకోలేదు. కనీసం దీపావళి పండుగ జరుపుకోవడానికి అవకాశం ఇవ్వండంటూ వేడుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం దయతలిచి ఈ సమస్యను పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. నీ బిడ్డలేక పెట్టే బాబు, నీ పాపనండి. మా నాన్నకు అన్యాయం చేయకూడదు. మా నాన్న వల్లనే మేము చదువుతున్నాం. దసరా పండుగ కూడా చేసుకోలేము, దీపావళి పండుగ కూడా చేసుకోలేము. మా నాన్నకి ఉద్యోగం లేదు. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. హైదరాబాద్ లో మొదలైన దీపావళి సందడి. గుడి మల్కాపూర్ ఫ్లైఓవర్ మార్కెట్ వద్ద ఆకట్టుకుంటున్న ప్రత్యేక దీపావళి షాపింగ్. మెదక్ జిల్లా బొడ్మట్పల్లిలో పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా విచారణ చేపట్టిన పోలీసులు. పరకాలలో ఆర్టీసీ కార్మికుల పిల్లలతో బస్ డిపో ముందు గేటు తన్నా. ప్రభుత్వం చర్చల ద్వారా సానుకూలంగా స్పందించి పరిష్కారం చేయాలని డిమాండ్. హైదరాబాద్ మేదీపట్నంలో దారుణం. యజమాని నిర్లక్ష్యం వలన మహమ్మద్ సయ్యద్ అనే వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.